హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క సంక్రాంతి లోపల 21 లక్షల మందికి సంబంధించి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలనే లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది లేకుండానే గతంలో ఎవరికైతే రీసర్వేలు అనేది చేసిన గ్రామాలు అనేది ఉన్నాయో వీరితో పాటు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల లబ్ధిదారులు అందరికీ సంబంధించి జనవరి 2వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు గ్రామ సభల ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది ప్రస్తుతం రైతులకు అందజేస్తూ ఉండగా చాలా మందికి సంబంధించిన వివరాల్లో తప్పులు అనేది ఉన్నట్లు, అంటే వారి యొక్క పేర్లు అనేది తప్పులను అలాగే వారికి సంబంధించిన పంట పొలాల విస్తీర్ణానికి సంబంధించి కూడా వ్యత్యాసాలు అనేది ఉండడంతో అధిక మొత్తంలో ఈ యొక్క కంప్లైంట్ అనేది వస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు మరొకసారి సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. వెబ్లాండ్ లో ఉన్న వివరాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వివరాలు ఎందుకు తప్పులు అనేది వస్తున్నాయి, రీసర్వే అనేది జరిగిన తర్వాత కూడా తప్పులు ఎందుకు నమోదు అనేది చేసి తప్పులు ఉన్నవి అనేది తెలిసి కూడా రైతులకు ఎందుకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది ఇస్తున్నారు, ఎందుకు సవరించట్లేదు అనే దానికి సంబంధించి నిన్నటి రోజున అధికారులకు కొన్ని సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులు ఉన్నట్లయితే ఏం చేయాల్సి ఉంటుంది, అలాగే మీకు సంబంధించిన సర్వే అనేది జరిగిన తర్వాత వ్యత్యాసాలు కనుక ఉన్నట్లయితే ఏం చేయాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే మీరు పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన ఈ యొక్క డాక్యుమెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆన్లైన్ లో మీ యొక్క వివరాలు అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే జనవరి 2వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు గ్రామ సభల ద్వారా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వీటిని పంపిణీ చేయాలని ముందుగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేసే సమయంలో తప్పనిసరిగా రైతులకు సంబంధించి ఈ యొక్క తప్పులు ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు అనేది చెక్ చేసుకుని ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకోవాలని, పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్న సమయంలో తప్పనిసరిగా ఈ యొక్క అధికారుల ద్వారా మీరు సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఈ యొక్క కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో కొంతమందికి సంబంధించి ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులు ఉన్నట్లయితే ఏం చేయాలి అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడే మీరు అధికారులకు కనుక తెలియజేసినట్లయితే వెంటనే వారు ఆన్లైన్ లో కానీ లేదా మీకు సంబంధించిన వివరాలు అనేది అక్కడికక్కడికే సరి చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో వివరాలు అనేది సెర్చ్ చేసిన తర్వాత ఈ యొక్క కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు మరొకసారి రీప్రింట్ తీసి మీకు అందజేసేదానికి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. లేదా అందులో మీకు సంబంధించిన వివరాలు అనేది ఎడిట్ చేయడం లేదా వాటి మీద కరెక్షన్స్ అనేది చేసేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఇందులో ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కావచ్చు, లేదా గతంలో రీసర్వే అనేది జరిగిన తర్వాత పొలాలకు సంబంధించి అంటే ఈ యొక్క భూములకు సంబంధించిన వ్యత్యాసాలు అనేది ఉండడంతో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే ఉదాహరణకు ఇది మీ పంట పొలం కనుక అనుకున్నట్లయితే మీకు రీసర్వే అనేది జరిగిన తర్వాత మీ యొక్క పంట పొలం ఎంతైతే ఉంటుందో, అంటే గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోతే వెబ్లాండ్ లో వివరాలు ఎంతైతే ఉన్నాయో మీరు రీసర్వే అనేది జరిగిన తర్వాత కూడా అంతే పంట పొలానికి సంబంధించిన వివరాలు అయితే రావాల్సి ఉంటుంది. అయితే మీకు తెలియకుండానే ఏదైనా సరే తప్పులు అనేది జరిగి ఉన్నట్లయితే, అంటే గతంలో చాలా మందికి సంబంధించి ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది నమోదు చేసే సమయంలో కొంతమందికి సంబంధించి 5 సెంట్లు 10 సెంట్లు వ్యత్యాసంతో పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది గతంలో కనుక మీరు తీసుకుని కనుక ఉన్నట్లయితే ఇటువంటి సందర్భాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు రీసర్వే అనేది జరిగిన తర్వాత మీ యొక్క పంట పొలానికి సంబంధించిన వ్యత్యాసం అనేది తగ్గిపోతుంది. అంటే గతంలో మీ యొక్క పంట పొలానికి సంబంధించిన వివరాలు తప్పుగా నమోదు అనేది అయి ఉన్నప్పుడు అప్పుడు అధికారులకు కనుక తెలియజేసినట్లయితే అప్పుడు మీకు సంబంధించిన పక్కన ఏదైతే పంట పొలం అనేది ఉందో వారికి సంబంధించిన వివరాలు అనేది అయితే వెరిఫికేషన్ చేస్తారంటే వారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు వెబ్లాండ్ వివరాలు అనేది చెక్ చేస్తారు. ఇతనికి సంబంధించిన వివరాలు కనుక కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఇటువైపు ఉన్న రైతుకి సంబంధించిన వివరాలు అనేది అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఇతనికి సంబంధించిన వివరాలు కూడా కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఇటువైపు ఉన్న రైతుకి సంబంధించిన వివరాలను అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఇతనికి సంబంధించిన వివరాలు కూడా కరెక్ట్ గా ఉన్నాయనుకున్నట్లయితే అప్పుడు ఈ పక్క ఉన్న రైతుకి సంబంధించిన వివరాలను అయితే చెక్ చేస్తారు. అప్పుడు ఈ రైతుకి సంబంధించిన వివరాలు కూడా కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ యొక్క నలుగురు రైతులకు సంబంధించిన వివరాలు అనేది పట్టాదారు పాస్ పుస్తకాల్లో కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు సంబంధించిన వివరాల్లో తప్పు అనేది జరిగినట్లు, అంటే మీరు గతంలో తీసుకున్న పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన వివరాల్లో ఈ యొక్క సర్వే అనేది జరిగిన తర్వాత ఎంటర్ అనేది చేసే సమయంలో తప్పులు అనేది జరిగినట్లు గుర్తించి ప్రస్తుతం రీసర్వే అనేది జరిగిన తర్వాత మీకు ఎంత పంట పొలానికి సంబంధించిన వివరాలు అనేది సర్వే అనేది చేసినప్పుడు వస్తాయో అదే వివరాలు అనేది ప్రస్తుతం 2.0 అంటే ఈ యొక్క వెబ్లాండ్ కి సంబంధించిన 2.0లో ఈ యొక్క కొత్త డీటెయిల్స్ అయితే నమోదు చేయడం జరుగుతుంది. అంటే మీకు తగ్గించే ఈ యొక్క డీటెయిల్స్ అయితే నమోదు చేయడం జరుగుతుంది. ఇందులో ఉదాహరణకు ఈ ముగ్గురికి సంబంధించిన వాళ్ళని కరెక్ట్ గా ఉండి ఈ యొక్క రైతుకి సంబంధించిన వివరాల్లో, అంటే ఈ యొక్క రైతుకి సంబంధించిన
పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పుగా గనుక ఉన్నట్లు గుర్తించారు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క రైతుకు ఈ యొక్క రైతు దగ్గర నుంచి ఎంత పంట పొలం అనేది ఇతనికి రావాలో అంత ఈ యొక్క రైతుకి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో యాడ్ అనేది చేయడం, వెబ్లాండ్ లో వివరాలు అనేది సరిచేయడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క రైతుకి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన వివరాల్లో తగ్గించి వీరికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నమోదు చేస్తారు. అది కూడా వెబ్లాండ్ లో ఉన్న వివరాలు అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న వివరాలు అన్ని ఒకటికి 2 సార్లు చెక్ చేసి రీసర్వే అనేది చేసిన తర్వాత ఎంత ఉందో అలాగే రీసర్వే అనేది చేయకముందు అందరి రైతులకు సంబంధించి ఎంత ఉందో గుర్తించి అప్పుడు మాత్రమే ఈ యొక్క రైతుకి సంబంధించిన వివరాలు అనేది అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క రైతుకి సంబంధించిన వివరాలు అనేది కరెక్ట్ గా వెరిఫికేషన్ అనేది చేసి మీకైతే చేయడం జరుగుతుంది. ఇది ఒక అప్డేట్ అయితే మరొక అప్డేట్ ఏమిటంటే ఏదైనా సరే ఒక రైతుకి సంబంధించి ఈ యొక్క రీసర్వే అనేది జరగక ముందు ఎంత పంట పొలం అనేది ఉందో రీసర్వే అనేది జరిగిన తర్వాత కొంతమంది రైతులకు సంబంధించి ఈ యొక్క పంట పొలంకు సంబంధించిన విస్తీర్ణం అనేది పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎటువంటి సందర్భాల్లో పెరుగుతాయంటే ఆ యొక్క రైతుకి సంబంధించి పంట పొలాల మధ్యలో ఏదైనా సరే చిన్నపాటి కాలువలు అనేది ఉన్నా లేకపోతే గుంతలు అనేది ఉన్నా లేకపోతే రాళ్ళు చిన్నపాటి కొండలు అనేది ఉన్నా లేదా చెట్లున్నా గుట్టలున్నా వీటన్నింటినీ ఆ యొక్క రైతు ఏం చేస్తారంటే క్లియర్ అనేది చేసుకుని వారు పంట పొలాలలో కలుపుకోవడం జరుగుతుంది. లేదా వారికి సంబంధించిన హద్దు పక్కనే ఏదైనా సరే గుట్టలు కనుక ఉన్నట్లయితే వాటిని కూడా ఈ యొక్క రైతు కలుపుకోవడం అంటే తొలగించుకొని కలుపుకుని కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం రీసర్వే అనేది జరిగిన తర్వాత ఈ యొక్క కొండలు కలుపుకున్నప్పుడు కానీ లేదా ఈ పక్క కొండలు లేదా గుట్టలు కలుపుకున్న తర్వాత ఈ యొక్క రైతుకి సంబంధించి ఇటువైపు ఎవరు గనుక లేకుండా గనుక ఉండి ఎవరు అభ్యంతరాలు గనుక చెప్పకపోయినట్లయితే ప్రస్తుతం రీసర్వే అనేది చేసిన తర్వాత రీసర్వే అనేది జరగక ముందు ఇంతవరకే అంటే 2 ఎకరాల వరకు లేదా 1 ఎకరా గనుక ఉన్నట్లయితే ప్రస్తుతం రీసర్వే అనేది చేసిన తర్వాత 10 సెంట్లు లేదా 5 సెంట్లు గనుక వ్యత్యాసం అనేది ఉన్నట్లయితే ఈ యొక్క కొత్తగా ఈ యొక్క రైతు ఆక్రమించుకుని ఏదైతే ఈ యొక్క రైతు ఆధీనంలో ఉందో ఈ యొక్క పంట పొలాన్ని కూడా ఈ యొక్క రైతుకు యాడ్ అనేది చేసి కొత్తగా రీసర్వే అనేది చేసిన తర్వాత ఆ యొక్క రైతుకు కూడా ఈ యొక్క లిస్ట్ లో యాడ్ అనేది చేసి ఆ యొక్క ఆక్రమించుకున్న రైతు అంటే అతను అనుభవదారుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఈ యొక్క ఆక్రమించుకున్న దాన్ని కూడా యాడ్ అనేది చేసి కొత్తగా ఈ యొక్క లిస్ట్ లోకి అయితే యాడ్ అయితే చేయబోతున్నారు. అలాగే మరొకటి చూసుకున్నట్లయితే కొంతమంది రైతులకు సంబంధించి వారి యొక్క పంట పొలాలకు సంబంధించి సర్వే అనేది చేసినప్పుడు కానీ లేదా సర్వే అనేది చేయక ముందు కానీ ఆ యొక్క రైతుకి సంబంధించి ఏదైనా సరే వ్యత్యాసాలు అనేది ఉన్నా లేదా ఏదైనా సరే ఆ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన వివరాలు తప్పుగా కనుక ఉన్నట్లయితే సవరించుకోవడానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ యొక్క రైతుకు సంబంధించిన వివరాలు సవరించుకోవాలి అనుకున్నట్లయితే అతనికి సంబంధించి పాతగా డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయంటే రైతుకి సంబంధించిన ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ బుక్ కానీ ఏదైనా సరే కనుక ఉన్నట్లయితే వాటన్నిటిని వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క కొత్తగా ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన వివరాల్లో నమోదు అంటే సవరించుకునేదానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఈ యొక్క రైతుకి సంబంధించిన పంట పొలాలకు సంబంధించి రీసర్వే అనేది చేసిన తర్వాత గతంలో ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన వివరాల్లో ల్యాండ్ అనేది ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క ల్యాండ్ అనేది వివరాలు అనేది తగ్గినట్లయితే అంటే గతంలో ఈ యొక్క ల్యాండ్ అంటే కొలతలు అనేది ఎక్కువగా ఉండి ప్రస్తుతం సర్వే అనేది చేసిన తర్వాత తక్కువగా కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించిన వివరాలు అనేది అయితే పరిశీలించడం జరుగుతుంది. మీరు ఈ యొక్క భూమికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు కనుక చూపించలేకపోయినట్లయితే ప్రస్తుతం రీసర్వే అనేది చేసిన తర్వాత తగ్గిన పరిమాణంలో ఏదైతే భూమి అనేది వస్తుందో ఆ యొక్క వివరాలు మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క వెబ్లాండ్ కి సంబంధించిన వివరాల్లో నమోదు అనేది అయితే చేయబోతున్నారు. ఈ యొక్క రీసర్వే అనేది చేసిన తర్వాత ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మెయిన్ గా సవరించుకోవడానికి ముఖ్య కారణాలు కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం ఇస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో వివరాల్లో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే అంటే మీకు సంబంధించి ఏదైతే డాక్యుమెంట్ అనేది అందజేస్తున్నారో ఈ యొక్క డాక్యుమెంట్ లో మీకు సంబంధించి తప్పులు కనుక ఉన్నట్లయితే ఆన్లైన్ లో ఉన్న వివరాలను పరిశీలించి మీకు సవరించుకునేదానికి అక్కడే సంబంధిత అధికారులకు కనుక తెలియజేసినట్లయితే వెంటనే మీ యొక్క వివరాలు అనేది సరిచేసి మీకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఈ యొక్క మార్పులు చేర్పులు అయితే చేయడం జరుగుతుంది. మీకు రీసర్వే అనేది చేసిన తర్వాత మీకు సంబంధించిన ల్యాండ్ వివరాల్లో ఏదైనా సరే తక్కువ కొలతలు కనుక వచ్చి అంటే వ్యత్యాసం కనుక తగ్గినట్లయితే మీ యొక్క పక్క పంట పొలాల్లో ఎవరైతే ఆక్రమించుకుని ఉన్నారో వారి దగ్గర నుంచి మీకు ఆ యొక్క పంట పొలాలను రికవర్ అనేది చేసి మీకు యాడ్ అనేది చేసి వాళ్ళ యొక్క డాక్యుమెంట్ లో ఆ యొక్క వివరాలు అనేది అయితే తొలగించడం జరుగుతుంది. ఇందులో ఏదైనా సరే వ్యత్యాసాలు అనేది ఉండి సవరించుకునే సమయంలో తప్పనిసరిగా సంబంధిత అధికారులు ఇద్దరు రైతులకు సంబంధించి డాక్యుమెంట్ వారికి సంబంధించిన ముందుగానే నోటీసులు అయితే జారీ చేయాల్సి ఉంటుంది. నోటీసులు అనేది జారీ చేసి సంబంధిత రైతుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు కనుక లేకపోయినట్లయితే మాత్రమే వీటిని అయితే సవరించాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క నోటీసులు అనేది అందజేసే సమయంలో సంబంధిత రైతులు కనుక అందుబాటులో లేకపోయినట్లయితే ఆ యొక్క నోటీసులను వారికి సంబంధించిన గోడకు కానీ లేదా ఇంటికి సంబంధించి ఏదో ఒక దగ్గర అంటించి వారికి ఎదురింటి వారి దగ్గర కానీ లేదా పక్కనింట్లో సంబంధిత లబ్ధిదారుల దగ్గర సంతకాలు అనేది తీసుకుని వారికి ఈ యొక్క నోటీసులు అనేది అందజేసినట్లు వారికి తెలియజేయమని వారికి ముందుగానైతే చెప్పాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అందజేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు లబ్ధిదారులకు అందజేసే సమయంలో తప్పనిసరిగా మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ అనేది చేసి సంతకం అనేది పెట్టి మీరు ఈ యొక్క కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏదైతే తప్పులు అనేది గనుక ఉన్నట్లయితే వెంటనే అధికారులకు తెలియజేసినట్లయితే మీకు సవరించి మీకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు మీకైతే అందజేస్తారు. ఇది ఈ నెల చివరాఖరు వరకు జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రస్తుతానికి మాత్రం 9వ తేదీ వరకు అంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క తేదీ పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. సంక్రాంతి తర్వాత కూడా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు మనకు అందజేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ యొక్క ల్యాండ్‌కి సంబంధించి మీరు ఏదైనా సరే డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింకులు ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి.